ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ లండన్ బయలుదేరనున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తన సతీమణి భారత్తో పాటు లండన్ వెళ్లనున్నారు. ఈ నెల 23న పర్యటన ముగించుకొని లండన్ నుంచి తిరిగి ఇండియాకు రానున్నారు. ఇక జగన్ కూతురు వర్ష లండన్లో ఉన్నారు. ఆమె వద్దకు జగన్ దంపతులు వెళ్లనున్నారు. ఈ మేరకు కోర్టులో అనుమతి కూడా తీసుకున్నారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది జగన్కి. రైట్, ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి జగన్ టూర్ ఎన్ని రోజులు జరుగుతుంది? మరో పక్క జగన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత హైకోర్టుకి ఆయన వివరాలు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఏంటి రాజ్ కుమార్? మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి లండన్ కు వెళ్ళనున్నారు. ముఖ్యంగా లండన్ లో ఉన్నటువంటి తన పెద్ద కుమార్తె దగ్గరికి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆయన సతీమణి భారతి ఇద్దరు కలిసి వెళ్ళనున్నట్లు కూడా తెలిసి, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమెతో ఆయన కుమార్తె దగ్గరికి తరచూ వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ఏదో ఒక సమయంలో పెద్ద కుమార్తెను చూడడానికి అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూనే ఉంటారు. కానీ ఈ రోజు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం, తిరిగి వచ్చినటువంటి తర్వాత వివరాలన్నీ కూడా కోర్టుకు తెలియజేయాలని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నెల 23న మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇండియా రానున్నారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు వస్తారు. బెంగళూరు తర్వాత నుంచి తాడేపల్లి నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి తర్వాత పూర్తి వివరాలన్నీ కూడా కోర్టు సమర్పించాలని కూడా తెలియజేసిన నేపథ్యంలో కేవలం ఇదంతా కూడా పూర్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తిగత పర్యటనగానే పరిగణించాలని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.